హలో అందరికీ, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో మేమొచ్చాము కాళికామాత ఫలక్నామా టెంపుల్‌కి. సో మీరు ఫలక్నామా టెంపుల్, కాళికామాత టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే ఈజీ వే చెప్తాను. ఫస్ట్ కొందరికి తెలిసుంటది, కొందరికి తెలియకపోవచ్చు. చూడండి, ఫస్ట్ మనము మలక్పేట్ వెళ్ళాలి. బస్ ఎక్కి మలక్పేట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మలక్పేట్ నుంచి ఎంఎంటీఎస్ ఎక్కి వెళ్ళండి. అక్కడ నుంచి చాలా దగ్గర, అసలు 2 మినిట్స్ బై వాక్ ఉంటుంది టెంపుల్‌కి. అక్కడే మనం దర్శనం చేసుకొని మళ్ళీ ఎంఎంటీఎస్ ఎక్కి మనము ఎక్కడైనా శంషాబాద్ వెళ్ళాలా, లేకపోతే మలక్పేట్ వెళ్ళాలా, ఎక్కడ రమంతపూర్ వెళ్ళాలా, ఎక్కడెళ్ళినా సరే ఎంఎంటీఎస్ ఎక్కి వెళ్ళొచ్చు. చాలా ఈజీ వే. మనం అదే బస్ ఎక్కి అది ఎక్కి వస్తే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంకైనా మార్నింగ్ టైం అయినా బస్సుకైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంత ఈజీగా రాలేము. సో ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాం మేము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ రాలేకపోతున్నా. ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది, రాలేకపోతున్నా. ఎప్పుడైనా చూడండి, మనం ఎక్కడైనా వెళ్ళాలంటే వాళ్ళ అనుమతి అనేది కావాలంటారు. దేవుడి దగ్గరైనా, అమ్మవారి దగ్గరైనా వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్తామంట. సో ఫైనల్గా అమ్మవారు నన్ను పిలిచారు. సో వెళ్ళాను. చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో. అక్కడే బయటనే మనకు టెంకాయ ఇస్తారు, ముడుపు కట్టాలంటే ముడిపిస్తారు. చూడండి ఎంతమంది ముడుపు కట్టిండ్రో, ఎన్ని కోరికలు కోరుకుంటారో. అసలు ఎంతమంది ఎన్ని ముడుపులు కట్టిండ్రో చూడండి అసలు. సో అక్కడే బయట 130 రూపీస్ ఉంటుంది ముడుపు, టెంకాయ 30 రూపీస్ ఉంటుంది. తీసుకొని మనం అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి పూజ చేస్తారు. వాళ్ళు పూజ చేసి ముడుపు కట్టిస్తే మనం వెళ్ళి ఆడ చెట్టు కట్టేయాలి ముడుపు అనేది. మన కోరిక చెప్పాలంట. వాళ్ళ కోరిక చెప్తేనే తర్వాత వాళ్ళు ఏం చేయాలో, ఏ కోరికను బట్టి ఎన్ని వారాలు తిరగాలో అది చెప్తారు వాళ్ళు. సో కోరిక చెప్పకూడదంటే ఈడ చెప్పాలి అని అంటున్నారు. సో చెప్పేశాము. ఎన్ని వారాలు తిరగాలో చెప్తారు. వాళ్ళ పిల్లల కోసం కానీ, లేకపోతే పెళ్ళి కోసం కానీ, ఏ జాబ్ కానీ, ఏ దేనికైనా మనం కోరిక కోరుకొని ఈడ ముడుపు కట్టొచ్చు. సో మేము ముగ్గురం వచ్చాము, నేను మా చెల్లెలు వాళ్ళిద్దరు ముగ్గురం అనేది వచ్చాము. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు, అసలు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అసలు మీరు టెంపుల్లో దర్శనం చేసుకొని అప్పుడే బయటికి వచ్చేయకండి. అక్కడికొస్తే కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఒట్టిన టెంకాయ, కొబ్బరికాయను కొట్టి కొంచెం తినండి ప్రసాదం. ప్రసాదం తిని తర్వాత వచ్చేయండి. చూడండి మేము ఫైనల్‌గా అయితే దర్శనం బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. దర్శనం చేసుకొని ఫైనల్‌గా బయటికొచ్చేసాము. అక్కడ పూలు వాళ్ళ టెంకాయ ఇచ్చే వాళ్ళ దగ్గర చెప్పులు పెట్టేసాము. సో ఇదే ఫలక్నామా టెంపుల్, ఫలక్నామా స్టేషన్ అనమాట. సో పక్కనే ఉంది. వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.